ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. బయట పిల్లలతో కంపేర్ చేస్తూ పిల్లల్ని బాధ పెట్టడం కానీ, వాళ్ళకి కోపాన్ని రేపడం కానీ చేయొద్దు. వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు, వాళ్ళు చక్కగా జాబ్ చేస్తున్నారు, వాళ్ళు చక్కగా సంపాదిస్తూ ఉన్నారు, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఇలాగా మన పిల్లల్ని వేరే వాళ్ళతోటి పోలుస్తూ మన పిల్లలకి కోపాన్ని రేపకూడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అదేవిధంగా దేవుడు ఈరోజు మన కొరకు ఆయన సిద్ధపరిచిన వాగ్దానాన్ని చూద్దామండి. 91వ కీర్తన 3వ వచనము. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, ఉరిలో నుండి నిన్ను విడిపించును. ఆమేన్. మనము ఏ ఊరిలో ఉన్నామో దాని నుంచి దేవుడే మనల్ని విడిపిస్తూ ఉన్నారండి. అది అనారోగ్యం అనే ఊరి కావచ్చు, అప్పు అనే ఊరి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు అనే ఊరి కావచ్చు, సమస్యల ఊరి, ఏ ఊరిలో ఈరోజు నువ్వు ఉన్న దేవుడు అంటున్నారు, అమ్మ నేను నిన్ను విడిపిస్తున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎలాంటి సమస్యలు నువ్వున్నా, ఎలాంటి బంధకాల్లో నువ్వున్నా దేవుడు అన్నారు, నేను నిన్ను విడిపించుదును అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నా కుమారుడా, ఎవరు నన్ను విడిపిస్తారు ఈ సమస్యల నుంచి, ఈ పోరాటం నుంచి అని నువ్వు అనుకుంటుండగా దేవుడు అంటున్నారు, నా కుమారుడా నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను విడిపిస్తూ ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆ తెగుల వల్ల ఏమైపోతాను అని నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నిన్ను నేను రక్షించుచున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనల్ని విడిపించే దేవుడు, రక్షించే దేవుడు మనకి సమీపముగా ఉండి మనల్ని అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానము దేవుడు మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట, దేవుని